ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ వందనాలండి. మరొక వాగ్దానంతో ముందుకు వస్తున్నాను. నా వీడియోస్ చూస్తున్న ప్రేక్షకులందరికీ దేవుని ప్రేమ, దేవుని కృప నిత్యం నిరంతరం ఉండును గాక. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన తప్పులతో క్షమించండి. క్షమించమనే మాటతోనే మనం కొన్ని మాటలు దేవుని ద్వారా జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో ఏ రంగా రాయబడినదో మనం దాని ద్వారా మాట్లాడి మనం వివరిద్దాం. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము 30వ వచనం. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 30వ వచనం. మరియు నీ దాసులైనను నేనును నీ జనుల్లోనూ ఇశ్రాయేలులోనే ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడల్లా నా నివాస స్థలము అయినను ఆకాశం యందు విని మా మా విన్నపములు అంగీకరించుము, విన్నప్పుడల్లా మమ్మల్ని క్షమించుము. ప్రైజ్ లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం గల తండ్రి, స్తోత్రం, వందనాలయ్యా, వందనాలు తండ్రి, వందనాలు దేవ, నీకే స్తుతులు స్తోత్రం తండ్రి. ఈ క్షమాపణ గురించి కొద్ది మాటలు జ్ఞాపం చేసుకున్నట్టుకు నాయన తండ్రి, ఈ గొప్ప అవకాశం ఇచ్చినందుకు స్తోత్రం అయ్యా తండ్రి. నాయన నీ ప్రేమ ధర, నీ కృప ధర, నీ మహిమ ధర, నీ ఆత్మ ధర, నీ రక్షణ ధర, ఈ క్షమాపణ అనే మాట ధర ప్రతి ఒక్క మాట ఏ రకంగా ధ్యానించాలో, ఏ రకంగా అర్థం చేసుకోవాలి, ఏ రకంగా మేము మాట్లాడాలో మాలోనే తండ్రి మీరు ఉండి మాట్లాడే కృపను మాకు దయచేసి నీకే మహిమ ఘనత స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆమె 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 ప్రైజ్లాడండి. ప్రేమ నిశ్వాసులారా, దేవుని బిడ్డలారా, దేవుని సంఘస్థులారా, ఈ మాట నీ కోసమే. క్షమించమనే మాట చాలా అద్భుతమైన మాట అనమాట. ఎందుకంటే దేవుడు ఈ రకంగా మన ద్వారా మాట్లాడుతున్నాడు అండి క్షమాపణ గురించి. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 30వ వచనం. మరొకసారి అదే మాట చదువుతున్నాను. మరియు నీ దాసుడైనను నేనును నీ జనులలోనే ఇశ్రాయేలులోనే ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడల్లా నీ నివాస స్థలమైనను ఆకాశమందు విని మా విన్నపములను అంగీకరించుము, విన్నప్పుడల్లా మమ్మల్ని క్షమించుము. చూసారండి ఎంత గొప్ప అద్భుతం మాట ఉందని. క్షమాపణ గురించి చూసారా? దేవుడు ఎంత స్పష్టంగా చెప్తున్నాడండి వాగ్దానం ద్వారా. ప్రియమైన సహోదరులారా, ప్రార్థన చేసినప్పుడు అంట మనం ఏ రకంగా ప్రార్థన చేయాలో తెలిసినా, ఓ దేవా, నా రక్షకుడా, నా విమోచకుడా, మా ప్రార్థనలో క్షమించి దేవా, మేము మాలో ఏమైనా దోషం ఏమైనా ఉంటే, మాలో ఏమైనా చెడు తలంపు, చెడు ఆలోచనలు ఉంటే, ఎదుటివాడి పట్ల కక్షలతో ఉండి పాపంతోనే అతన్ని మనం విమర్శించి లోకస్థిరంగా ఉంటే కనుక మమ్మల్ని క్షమించి దేవా, ఈ ప్రార్థనలు నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో దేవా అని మనమంట దేవుణ్ణి మనం అడుక్కోవాలంటండి. అవును కదా. దేవుణ్ణి మనం అడగకపోతే దేవుడు మనకు జవాబు ఇవ్వడండి. ఎందుకంటారా? దేవునిలో అంత గొప్ప సత్యం ఉన్నది కనుక మనము ఏ రకంగా ప్రార్థన చేస్తున్నాం అనేది మనము నిజంగా మన హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తున్నామా, లేకపోతే వేషధారులుగా ప్రార్థన చేస్తున్నామా, లేకపోతే అపనందంతో ప్రార్థన చేస్తున్నామా? చాలా రకాలుగా ఉన్నదండి క్షమాపణ గురించి. ప్రార్థన అన్నమాట చాలా రకాలుగా ఉన్నది. కొంతమంది వేషధారులుగా ప్రార్థన చేయొచ్చు, కొంతమంది ఏమో డబ్బు గురించి ప్రార్థన చేయొచ్చు, కొంతమంది ఏమో మనుషులు హృదయం గురించి ప్రార్థన చేయొచ్చు, కొంతమంది ఏమో కొంతమంది ఏమో చూసారు ఏ రకంగా ఉన్నది ప్రార్థన గురించి. మనిషిని చూసి ప్రార్థన చేయొచ్చు, కొంతమంది ఏమో ఈ రకంగా చాలా రకాలుగా అర్థం చేసుకోలే మాట. ఎందుకంటే దేవుడు చెప్తున్న మాట, నీ హృదయముల నుంచి నన్ను జ్ఞాపకం చేసుకుని ప్రతి క్షణం ఏ బిడ్డ మీద అయితే నువ్వు చేతులెట్టి ప్రార్థన చేస్తున్నావో కన్నులెత్తి చూడము, ఆలకించము, నీ స్వరం నా వైపుకు తిరగాలి, నా వైపు నేను వినాలి. నీ కన్నులెత్తి చూసినప్పుడు, నువ్వు ప్రార్థించినప్పుడు ఆ బిడ్డ హృదయం కదలాలని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడండి. దేవునికి మేము కలిగిన గాక. ప్రియమైన దేవుని సంగమా, చూసారా ఎంత గొప్ప అద్భుతమైన మాట రాజబడి ఉన్నదన్న. చాలా అద్భుతమైన మాట కాదండి ఇది. తిరిగి ప్రార్థన చేయనప్పుడల్లాను నీ నివాస స్థలమైన ఆకాశమందు. చూసారండి, నువ్వే స్థితిలో ఉండి ప్రార్థిస్తున్నావో, నువ్వు ఎక్కడుండి ప్రార్థిస్తున్నావో, నువ్వే స్థలము నుండి ప్రార్థిస్తున్నావో, నువ్వే స్థలము నుంచి నువ్వు దేవుని పట్ల క్రమశిక్షణగా ఉండి దేవుని పట్ల నువ్వు జాగ్రత్తగా నిలబడి ఆయన సన్నిధిలో ఉండి మోకరిల్లి ప్రార్థిస్తున్నావో, దేవుడు ప్రతి ఒక్క ప్రార్థన కూడా ఆలకిస్తానంటున్నాడు. ఎందుకంటావా? నువ్వు ఒక గృహంలో ఉన్న ఒక ఏదో ఒక చోట్ల ఉన్నా సరే, ఏదో ఒక క్షణంలో దేవుని తెరుచుకున్న బాధ్యత కనుక దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేతనని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి అలాంటి కార్యము మీరెందుకు పొందకపోవాలి? అలాంటి కార్యం మీరెందుకు చేయకపోవాలి? దేవుని పట్ల మీరు ఎందుకు క్రమశిక్షణ ఉండకపోవాలి? దేవుడు ఇచ్చిన 24 గంటల టైంలో కూడా మనం కనీసం 5 గంటల సమయం కూడా దేవునికి మనం వీలైపోతున్నాం. 100%
24 అవర్స్ మనం ఎవరికి ఇస్తున్నాం తెలుసా? సమయం అపవాదుడికే మనం ఇస్తున్నామండి. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, ప్రతి క్షణం నేను రెక్కల చాటున కాచి కాపాడుతున్నాను. నన్ను వెంబడించుము, నన్ను స్తుతించుము, నన్ను గణపరచుము, నన్ను ఆరాధించుము, నన్ను మహిమపరచుము. నీ కుటుంబ చుట్టూ నేను కంచి వేస్తాను. నువ్వు ఎప్పుడైతే ఏ స్థితిలోని ప్రార్థన చేసావో, ఏ సమస్యలోని ప్రార్థన చేసావో, ప్రతి ఒక్క సమస్యని తొలగెత్తను నా కుమారుడా, నా వైపుకి రా అని స్పష్టంగా చెప్తున్నాడండి. దేవునికే వేలాది స్తుతులు స్తోత్రములు. నా ప్రియమైన సహోదరులారా, ఈ సాయం ఈ ఈ వాగ్దానం బట్టి మీరు నడుచుకుంటే గనక నీలో గొప్ప కార్యం జరుగుతుందని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడండి. నా వీడియో చూస్తున్న ప్రేక్షకులందరికీ నిత్యం నిరంతరం ఈ వాగ్దానం ద్వారా రక్షించబడే కృపనే దేవుని ద్వారా మనం అడుగుదామండి. దేవునికి వేలాది స్తుతులు స్తోత్రములు. దేవుని ద్వారా మనం కొన్ని ప్రార్థనలు కూడా మనం జ్ఞాపం చేసుకుందాం. ఇదే ఒక మాట మరొక దాంట్లోకి వెళ్దామండి. క్షమించమన్న మాట. రెండో దినస్కాంతము 6వ అధ్యాయము 20వ వచనం. 6వ అధ్యాయం 20వ వచనం. నీ సేవకుడైన నీ జనులలోనే ఇశ్రాయేలులోనే ఈ స్థలము తట్టు తిరిగి చేయబోవు ప్రార్థనలను నీవు ఆలకించుము. ప్రైజ్ ది లార్డ్. చూసారండి ఏ రంగం చెప్తున్నారు? చూసారా తండ్రిని దేవుడు. నీ సేవకుడైన నీ జనులలోనే ఇశ్రాయేలులోనే ఈ స్థలము తట్టు తిరిగి చెయ్యబో ప్రార్థనలు నీవు ఆలకించుము. ఆకాశమునున్న నీ నివాస స్థలము యందు ఆలకించుము. ఆలకించినప్పుడల్లా క్షమించుము. చూసారండి, ఆలకించినప్పుడల్లా క్షమించమని చెప్తున్నాడండి. ఎందుకంటే నీలో నా ప్రార్థన ద్వారా ఎవరైతే ప్రార్థిస్తున్నారో నీ హృదయంలో ఉన్న తలంపులన్నింటినీ అంట ఆచరణలో క్షమించమని దేవుని కోరాలంటే మనం. అవును కదా, మనము అలాంటి వీటిలోనే మనకు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఎందుకంటారా, దేవుడు చూసారు ఏ రకంగా చెప్తున్నాడు? క్షమించుము, నీ ద్వారానే విధుడివాడి పట్ల తలంపులన్నింటినీ క్షమించు ప్రభువా, నేను ఇక్కడి నుంచి ఇలాంటి పాపన చేయను ప్రభువా అని నువ్వు నీలోనే అనుకుని ప్రార్థించాలంటండి. అందుకే దేవుడు చెప్తున్నాడు చూసారు ఇదే మాట, ఆలకించుము, ఆలకించినప్పుడల్లా క్షమించమని చెప్తున్నాడండి. ఎవరన్నా ఏ సేవకులని సువార్త చెప్పినప్పుడు ఆ మాటలు నీ హృదయంలో పెట్టుకోవాలి. నేను కరెక్ట్ ఈ పాపంలో నేను మునిగి ఉన్నాను, నేను ఎదురు పట్ల చాలా ఘోరమైన పాపం చేశాను తండ్రి. ఈ మాటలను బట్టి నేను ఆలకిస్తుండగా ఈ మాటలను బట్టి నన్ను క్షమించి దేవా నువ్వు కూడా మనసులో అనుకోవాలంటండి. ప్రతి ఒక్క మాటని నేను ఆలకిస్తానన్నాడండి. ప్రతి ఒక్క తలంపుని ఆలకిస్తానన్నాడు. ప్రతి ఒక్క ఆలోచన ఆలకిస్తానన్నాడు. నువ్వు ఏ పాపం అయితే చేస్తున్నావు, నువ్వు ఏ రహస్యమైన పాపం అయితే చేస్తున్నావు, ప్రతిది కూడా నేను చూస్తున్నాను. జాగ్రత్త, నీ తలంపులన్నీ ఇప్పుడే విడిచిపెట్టి నా రాజ్యానికి చేరు. నా రాజ్యంలో నీకు గొప్ప బహుమానము నేను సిద్ధపరిచి ఉంచానని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు అండి. దేవునికి మేము కలిగాక ఈ కొద్ది వాగ్దానం దేవుడు దీవించి ఆచరించి కాచి కాపను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల తండ్రి, సర్వోన్నతుడా, స్తోత్రం, వందనాలయ్యా, వందనాలు తండ్రి, వందనాలు దేవా, నీకే స్తుతులు స్తోత్రం తండ్రి. ఇదిగో ప్రభు, ఈ వాగ్దానం పట్టుకుని మేము నడిచే కృపను మాకు దయచేసి తండ్రి. ఇదిగో ప్రభు, క్షమించమన్న మాట మాలో నుంచి పలికినందుకు వేలాది స్తుతులు స్తోత్రమయ్యా. కేవలం నీ నోటి మాట ద్వారా మమ్మల్ని ఈ స్థలం నిలబెట్టి మాట్లాడే కృపను, మాట్లాడే శక్తిని, మాట్లాడే జ్ఞానాన్ని ఉపదేశించినందుకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి, కుమార పరిశుద్ధాత్మ దేవ స్తోత్రమయ్యా. అవును తండ్రి, మాలో ఎవరినైతే దూషించామో, ఎవరినైతే విమర్శించామో, ఎవరినైతే బాధ పెట్టామో వాళ్ళని క్షమించే కృపను మాకు దయచేతండి. క్షమించే మనసుని మాకు దయచేతండి. క్షమించే కృపగల ఆత్మ తోడుని మాకు దయచేతండి. హేచి రాజా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రమయ్యా. ఇదిగో తండ్రి ప్రభు, ఈ వాగ్దానం పట్టుకుని నడిచే కృపను కూడా మాకు దయచేతండి. ఈ లవ్లో ఉంటున్న ఈ వాగ్దానం పట్టి ప్రభు నాయన తండ్రి, వాళ్ళ హృదయాలు కూడా కదిలించే కృపను కూడా వాళ్ళకి దయచేతండి. మనసులు మారి నాయన తండ్రి, క్షమించగల గొప్ప కృపగల మనసు వాళ్ళకి కలిగజేసి కృపను దయచేతండి. ఏసి రాజా స్తోత్రమయ్య. ఇదిగో తండ్రి, ఇదిగో ఈ క్షణమే ఉంది, ఎవరైతే ఈ స్థలమైంది ప్రార్థన చేస్తున్నారో, సమస్యలు ఉన్న, బాధల్లో ఉన్న, దుఃఖంతో ఉన్న, వేదనతో ఉన్న, అప్పుల సమస్యలు ఉన్న, నడవలేని పరిస్థితిలో ఉన్న తండ్రి, కూర్చోలేని పరిస్థితిలో ఉన్న నాయన తండ్రి, పని చేసుకోలేని స్థితిలో ఉన్న అయ్యా తండ్రి, నీ ప్రేమ ధర, నీ కృప ధర, నీ మహిమ ధర తండ్రి, మమ్మల్ని మా పాపములన్నిటి క్షమించి మాకు కొన్నంత బలముల ఆత్మశక్తిని దయచేసి తండ్రి. ఏచి రాజా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం ప్రభు. ఇదిగో తండ్రి, ఈ క్షణమంది ప్రయాణమై బయలుదేరి వెళ్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాం, ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. నీ కాపుదల ఎల్లప్పుడూ నిరంతరం కాచి కాపాడే గొప్ప కృపను దయచేసి నీ ఇదిగో తండ్రి. అయ్యా ప్రభు, సంతానం లేని వర్గాలకు ఎదురుస్తున్న బిడ్డల పట్ల సంతానం కలిగజేయ తండ్రి. ఇదిగో ప్రభు, నేను ఇంకెంతమంది బిడ్డలు నీ ప్రేమను ఎరగక, నీ కృప ఎరగక అయినా తండ్రి, ఆ భయంకరం నరకంలోనే తండ్రి అపవాదుడే తన మంత్ర తంత్రాలకు లోబడుతున్నారో అయ్యా తండ్రి, వాళ్ళని బట్టి కూడా క్షమించి ప్రభు, నీ ప్రేమ ధర, నీ కృప ధర, నీ రాజ్యాన్ని చేరేంతవరకు, నీవు ఇచ్చిన ఆయుష్యం ఉన్నంత వరకు నీ చాచుగా నేను వెంబడించే కృపను మాకు దయచేసి నీకే మహిమ ఘనత స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటే మా ప్రియ పరలోకపు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బతిమాలికని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమె ఆమె ఆమె. ప్రైజ్లాడండి. మీ అందరికీ వందనాలు. నా వీడియో చూస్తున్న ప్రేక్షకులందరికీ దేని ప్రేమ, దేని కృప నిత్యం నిరంతరం ఉండగాక. ప్రేమతో గుడ్ నైట్, గుడ్ నైట్, గుడ్ నైట్.